ఈ యొక్క హార్మోన్ థెరపీ అనేటువంటిది యాక్నేలో ఎప్పుడు ఇస్తారు? ఇంతకుముందు వీడియోస్ లో చెప్పినట్లు యాక్నే ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా అంటే క్రీమ్స్ కానీ యాంటీబయాటిక్ టాబ్లెట్లు కానీ ఐసోట్రిట్మెంట్ టాబ్లెట్లు కానీ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా పింపుల్స్ కంట్రోల్ కావు. కంట్రోల్ కానటువంటి పేషెంట్స్ లో ఏంటంటే వాళ్ళకి కొన్నిసార్లు హైపర్ ఆండ్రోజెనిజం సైన్స్ ఉంటాయి. ముఖ్యంగా అబ్నార్మల్ హెయిర్స్ అప్పర్ లిప్ పైన కానీ, చిన్ పైన కానీ, చెస్ట్ పైన కానీ, బాడీ పైన కానీ అబ్నార్మల్ హెయిర్స్ అధికంగా ఉండడం కానీ, ముఖ్యంగా ఫిమేల్స్ లోపల, అంతేకాకుండా ఎక్సెసివ్ ఆయిల్ ప్రొడక్షన్ ఉండడం కానీ, దాని లోపల ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటే వాళ్ళకు ఫిమేల్ మగవారికి వచ్చినటువంటి బట్టలాగా ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉండడం కానీ, ఎక్సెసివ్ హెయిర్ లాస్ ఉండడం కానీ, అధికమైన వెయిట్ గెయిన్ అవుతూ ఉండడం కానీ, మెడపైన అకాంతోసిస్ నెగ్రికెన్స్ అని చెప్పేసి నల్లటి మచ్చలు ఉంటాయి అన్నమాట. నల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం కానీ, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించినప్పుడు వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అనేటువంటి ఓవరీస్ లో సిస్ట్లు ఉంటాయి అనమాట. సో ఇవన్నీ ఉన్నప్పుడు దీన్ని హైపర్ ఆండ్రోజెనిజం క్యారెక్టర్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇది జనరల్ గా హైపర్ ఆండ్రోజెనిజం తో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా PCOS లో చాలా కామన్ గా చూస్తూ ఉంటాం అనమాట. ఈ యొక్క ఓవేరియన్ హైపర్ ఆండ్రోజెనిజం కాకుండా కొన్నిసార్లు అడ్రినల్ హైపర్ ఆండ్రోజెనిజం కూడా ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు మనం కొన్ని హార్మోన్ టెస్ట్లు చేసుకున్నప్పుడు ఏ కారణం చేత ఇది వస్తుంది అనే ఒక విషయం అనేది తెలిసిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనం కొన్ని మెడికేషన్స్ కూడా ఇస్తూ ఉంటాం అనమాట. అంటే ఈ మెడికేషన్స్ అప్పుడు ఏంటంటే హార్మోన్ టాబ్లెట్స్ అనేటువంటిది ఈ పింపుల్స్ కంట్రోల్ చేయడం కోసం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ బట్టి అప్పుడు ఈ యొక్క ఎండోక్రైనాలజిస్ట్ యొక్క ఒపీనియన్ తీసుకొని ఆ ఒపీనియన్ ప్రకారంగా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కావచ్చు, స్పైనోలాక్టిన్ అనేటువంటి ఒక టాబ్లెట్ ఉంటుంది. ఆ యొక్క టాబ్లెట్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క హార్మోన్ టాబ్లెట్స్ కూడా క్రమం తప్పకుండా కనీసం ఒక 6 months వరకు మినిమం వాడాల్సి ఉంటుంది. అది క్రమేణా ఇది కంట్రోల్ అయినప్పుడు మేము ఒక 2 years వరకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ హార్మోన్ టాబ్లెట్తో పాటు కొన్నిసార్లు ఐసోటెట్టాను, యాక్నే కంట్రోల్ చేయడానికి క్రీమ్స్, యాంటీబయాటిక్స్ అన్నీ కూడా సైమల్టేనియస్ గా వాడుతూ ఉంటాం. దాంతోపాటు హెయిర్ లాస్ ఉంటే హెయిర్ లాస్ కోసం ట్రీట్మెంట్, అబ్నార్మల్ హెయిర్స్ ఉంటే ఈ అబ్నార్మల్ హెయిర్స్ కి సైమల్టేనియస్ గా లేజర్ హెయిర్ రిమూవల్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ హార్మోన్స్ టాబ్లెట్లు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో స్మోకింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఆపేయాలి, ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్నటువంటి వాళ్ళు ఆపేయాల్సి. ఎందుకంటే ఈ యొక్క టాబ్లెట్ వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళలో వెయిట్ గెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ కానీ ఇవన్నీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, స్టమక్ పెయిన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి ఏంటంటే DVT అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే ఇక బ్లడ్ లో క్లాట్ అయ్యేటువంటి లక్షణాలు కొంచెం అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఇక టాబ్లెట్ పెట్టినప్పుడు అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హార్ట్ డిసీజ్ వచ్చినప్పుడు, బ్రెస్ట్ క్యాన్సర్ డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది తప్పకుండా మీ యొక్క డాక్టర్ గారితో డిస్కస్ చేసిన తర్వాతనే దానికి తగినట్లు ఈ యొక్క హార్మోన్ పిల్స్ అనేటువంటి వాడుకోవాలి.